అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత దక్షిణామూర్తి స్తోత్రంలోని 6వ శ్లోకము దానికి సురేశ్వర్ల వారిచ్చిన వ్యాఖ్యానం చూస్తూ వెళ్దాము. ఇక్కడ ముఖ్యంగా మన సురేశ్వర్ల వారు బౌద్ధుల గురించి, వాళ్ళ మతం గురించి, వాళ్ళ ఆలోచన, మతం అంటే ఆలోచన గురించి విచారణ చేస్తున్నారు. బౌద్ధులంటే ఎవరు? బుద్ధి తంత్రంతో ఉన్నవాళ్ళు. బౌద్ధులు అంటే బుద్ధి తంత్రం మాత్రమే ఉంటుంది. వస్తుతంత్రం తెలియదు. బుద్ధి తంత్రానికి వస్తుతంత్రానికి తేడా ఏమి అంటే మనకందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఇప్పుడు ఒక తాడున్నదనుకోండి. దాన్ని చూస్తే మనకు పాములాగా కనిపించిందనుకోండి. అప్పుడు నా బుద్ధికి అది పాములాగా కనిపిస్తుంది కాబట్టి నా బుద్ధి పరంగా అది పాము. దాని పేరు బుద్ధితంత్రం. అయితే వస్తుతః పాపం అది తాడు. వస్తుతంత్రం. లేదా నాకు ఓన్లీ ఆభరణాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆభరణం అంతా వ్యాపించి ఉన్న బంగారం కనిపించట్లేదనుకోండి. వస్తుతః ఉన్నది బంగారం. అది తెలియదు. వస్తుతంత్రం లేకుండా ఉన్నాను. కానీ మాత్రం ఆభరణాలు కనిపిస్తాయి. బంగారం యొక్క వికారాలు కనిపిస్తాయి. ఎందుకంటే నా బుద్ధి అంతవరకే పట్టుకుంటుంది. అందులో భేదాలు పట్టుకుంటుంది, రూపాలు పట్టుకుంటుంది, నామాలు పట్టుకుంటుంది. అట్లానే వీళ్ళు కూడా అంతటా వ్యాపించి ఉన్న ఆత్మే అది తప్ప వేరేది లేదు అన్న విషయము ఎంతమంది చెప్పినా సరే వాళ్ళ బుద్ధికి పట్టుకోవడానికి రావట్లేదు. అదే మొత్తం ఉన్నదాన్ని ఆత్మగా, స్వరూపంగా ఉన్నదాన్ని అనాత్మగా తనకు వేరుగా చూస్తూ ఉన్న బుద్ధిని పట్టుకుని, తనకు వేరుగానే ఉన్నది, ఆత్మ అన్నది ఇంకొకటి లేదు అని బుద్ధితంత్రం మాత్రమే చెప్తూ ఉన్నారు వాళ్ళు. వస్తుతంత్రం వస్తుతః యథార్థంగా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ విధంగా ఎవరైనా ఉండొచ్చు. ఆ విధంగా ఎంతోమంది ఉండొచ్చు. ఆ విధంగా చాలామంది ఉంటారు. ప్రపంచాన్ని చూస్తే తనకు వేరుగా రకరకాల రూపాలతో, నామాలతో, గుణాలతో, కర్మలతో ఉన్నవే కనిపిస్తూ ఉంటాయి తప్ప, తనుగానే చూడ్డం కష్టం. వస్తుతః ఉన్నదంతా ఆత్మే. కానీ మాత్రం బుద్ధికెట్లా తెలుస్తుందంటే, ఇదిగో వీడు నా భర్త, వీడు నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇది నా ఇల్లు, అది నా కారు, ఇది నా డబ్బులు, అది నా ఉద్యోగం అని ఈ రకంగా ప్రతిది వేరు 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 వేరుగా తెలుస్తూ ఉన్న బుద్ధికి నేనుగానే చూడ్డం అన్నది రాదు. అటువంటి వాళ్ళందరూ బౌద్ధులు. ఓన్లీ బుద్ధి తంత్రాన్ని అనుసరిస్తూ ఉన్నవాళ్ళు. వాళ్ళకెట్లా కనిపిస్తూ ఉంటుంది. మరి మనం దీన్ని ఎట్లా చూడాలి? బుద్ధి తంత్రంతో గాదు, ఆత్మతంత్రంగా వస్తుతః దాన్ని ఎట్లా చూడాలి అని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికొచ్చిన పెద్ద ప్రాబ్లమ్ మనకెందుకు ఈ విధంగా ఇంత తెలిసి, ఇన్ని చదివి, ఇంత నమ్మి, ఇంత సాధన చేస్తూ కూడా మళ్ళీ మనము మన బుద్ధితో ఏది చూసినా సరే వేరుగానే తెలుసుకుంటాం ఎందుకు? ఎందుకా భేద బుద్ధి పోనే పోదు. ఎంతగా చదివినా, ఎంత విచారణ చేసినా, ఎంత తెలిసినా గూడా మళ్ళీ వెంటనే ఆ భేద బుద్ధి ఎందుకు వదలదు మనకు? అంటే దానికేం పెద్ద కారణం లేదు. మనము సత్తుని, అసత్తుని రెండింటిని బాగా కలుపుకుని విడదీయడం చేతగాక, వివేక జ్ఞానం లేక, ఆ తర్వాత చూడ్డం రాక, చూస్తున్నదంతా నేను కాక వేరేగా ఉన్నది అని అనుకోవడం చేత, ఆత్మను అనాత్మగా చూడ్డం ఒక్కటే అలవాటయ్యి, అట్లానే దాన్ని పట్టుకుని, అందుకని అందులోకి జారిపోతూ ఉన్నాము. ముందేం చేస్తామంటే, ఉన్నదంతా ఆత్మే, అది అనాత్మలుగా భాసిస్తూ ఉన్నది. ఎందుకు? నా బుద్ధి వల్ల. నా బుద్ధి అన్న ఉపాధి ఒకటి ఉన్నది కాబట్టే, దానివల్లే నాకు భేదాలన్నీ తెలుస్తూ ఉంటే,
ఆ భేదాలను చూసి అవి వేరుగా ఉన్నాయి అనుకుని, ఆ తర్వాత ఉన్నవంతా అవే నేను కాదు అనుకుని. ఇంత దుర్మార్గము అంటే ఇంత అనాత్మ మార్గము, పక్కదారి పట్టిపోయాము. కారణము కలగప్పులగం చేసుకున్నాము. దానికి సొల్యూషన్ విడదీసుకోవడం. ఆ విడదీసుకోవడం ఎట్లా చేస్తాము? విడదీసుకోవడం అంటే వివేకం. ఎట్లా చేస్తాము అంటే సత్ ఏది, అసత్ ఏది అని తెలుసుకోవాలి. ఇక్కడ మన సురేశ్వర్ల వారు కొన్ని చెప్తూ సర్వం దుఃఖం సర్వం, క్షణికం సర్వం, శూన్యం సర్వం, స్వలక్షణం అని చెప్తూ ఉన్న చోట దుఃఖము, క్షణికము, శూన్యము అన్నవన్నీ అనాత్మ లక్షణాలు. ఎందుకు అంటే ఆత్మకు దుఃఖ స్పర్శ లేదు. అది ఆనంద స్వరూపము. ఆత్మ క్షణికం గాదు. అది నిత్యము. ఆత్మ శూన్యం కాదు. అది సత్యం. ఇటువంటి లక్షణాలతో ఉన్న ఆత్మని దానికి విరుద్ధంగా చూసుకోవడం వల్లే, అనాత్మగా చూసుకోవడం వల్లే ఇంత నష్టం జరిగి అక్కడికి ఆగకుండా స్వలక్షణము నేను అన్నది ఏదున్నదో ఆత్మ, స్వ అంటేనే ఆత్మ, నేను అని స్వరూపము. దాన్ని తీసుకుని వెళ్ళి వీటితో కలుపుకున్నాము. ఎట్లా? ఆ దేహాన్ని చూసి నేను అనుకుంటాము. ఏదో ఇంద్రియాలతో, ప్రాణంతో ఉన్న దేహాన్ని చూసి అది నేను అనుకుని, దాంతో పోయి ఆత్మభావాన్ని కలుపుకోవడం వల్ల మనకింత కష్టమొచ్చింది. ఇదెవరికొచ్చింది అంటే ఎవరో ఒకళ్ళు బౌద్ధులని కొంతమంది ఉన్నారు కాదు. ఈ బుద్ధితో ఉన్న వాళ్ళందరూ బౌద్ధులే పాపం. ప్రతివాళ్ళు. దేహం చూసుకుని ఇది నేను అనుకున్న ప్రతివాడు బౌద్ధుడే. ఎందుకంటే బుద్ధితంత్రంతో వ్యవహరిస్తున్నాడు వాడు. వస్తుతః చూడ్డం వాడికి రావట్లేదు ఇంకా. స్వరూప జ్ఞానం ఉన్నదా లేదా అంటే ఉన్నది. అసలు జ్ఞానము జనరల్‌గా థియరిటికల్‌గా థియరీ వైస్ ఉంది. కానీ అప్లై చేయడానికి రావట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్కడ చూపించారిట్లా? అన్నీ కలుపుకోవడం. స్వలక్షణం అన్నది ఆత్మలక్షణము. శూన్యం, క్షణికం, దుఃఖం అనాత్మ లక్షణం. అనాత్మ లక్షణాలను ఆత్మ లక్షణంతో కలుపుకుని, ఆత్మ అనాత్మల్ని పూర్తిగా కలుపుకుని విడదీసుకోవడం రాక, కాబట్టి ఉన్నది ఇంతే అని చెప్తూ వెళ్తూ ఉన్నట్టుగానే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తూ వచ్చారు మన సురేశ్వర్ల వారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా సుఖం, దుఃఖం, మోక్షం అన్నవి ఏదో వేదనా స్కందంలోని పార్ట్స్ అని చెప్పారు. సుఖము, దుఃఖము అన్నవి మనసు యొక్క లక్షణాలు. అంటే బుద్ధి, అంతఃకరణం యొక్క లక్షణాలు. మనకు షడూర్ములు అని చెప్తారు. జరామరణాలు దేహానికి, ఆకలి, దాహము ప్రాణానికి ఉన్న ధర్మాలు. అట్లానే మనసుకున్న ధర్మాలు సుఖం, దుఃఖం అని చెప్తారు. దాన్నే శోకమోహం అంటారు. ఇప్పుడు ఈ శోకమోహమో, సుఖదుఖమో ఏవున్నాయో ఇవి ఇంతకి బుద్ధికున్న లక్షణాలు మళ్ళీ. బుద్ధితంత్రం. బుద్ధే ఇది సుఖంగా ఉన్నది అనుకుంటుంటుంది. ఇది దుఃఖం కలిగిస్తుంది అనుకుంటుంటుంది. నాకెంతో శోకం అంటుంది. నాకెంతో కష్టం అంటుంది. చాలా ఇష్టం అంటుంది. ఇవన్నీ బుద్ధికి అనిపించే లక్షణాలు. నాకు గాదు. నాకు ప్రియం లేదు, అప్రియం లేదు. సుఖం లేదు, దుఃఖం లేదు. శోకం లేదు, మోహం లేదు. నాకు శీతోష్ణ సుఖ దుఃఖాలన్నా ఏ ద్వంద్వాలు లేవు. నేను ద్వంద్వాతీతం. నేను ఏకం, అద్వితీయం, అద్వైతం. అటువంటి నాకు సుఖము, దుఃఖము ఉన్నాయని ఎందుకు అనిపిస్తాయంటే బుద్ధి వల్ల. బుద్ధికి అట్లా అనిపిస్తూ ఉంటుంది. వాడి బుద్ధికి వాడేదో సుఖంగా ఉన్నాడో, వాడి బుద్ధికి వాడేదో బాధపడుతున్నాడో అనిపిస్తుంది. అవి మళ్ళీ బుద్ధి తంత్రాలు. వాటిని పట్టుకునొచ్చి మోక్షమన్న నా స్వరూపంతో కలిపేసుకున్నారు. మోక్షము నాకు బంధము లేదు, మోక్షము లేదు. నాకసలు బంధం ఎప్పుడూ లేదు గాబట్టి నాకున్నదంతా మోక్షమే. ఈ మోక్షమన్నది ఆత్మస్వరూపము. దాన్ని తీసుకెళ్ళి సుఖం, దుఃఖం అన్న అనాత్మ స్వరూపాలతో, అనాత్మ లక్షణాలతో కలుపుకుని విడదీసుకోవడం రాక,
ఇంక ఉన్నది ఇంతే అనుకోని కంగారు పడుతూ ఉంటారు. చివరికి ఉన్నవివే ఆత్మ లేదని నిర్ణయించుకుంటారు. ఎందుకు? నిశ్చయాత్మిక బుద్ధి ఒక్కటి అయి ఉంటుంది. అయితే ఈ విధంగా బహుశాఖలుగా అనంతంగా ఉన్న బుద్ధుల వల్ల సుఖాలు, దుఃఖాలు, ఏవో శోకాలు, మోహాలు, క్షణికాలు, శూన్యాలు అన్నీ దానికే తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అది బుద్ధి వ్యవసాయాత్మికమై ఉన్నదో, ఎప్పుడైతే అది ఏకాగ్రమై ఉన్నదో, ఏకం అన్న దాని పైన నిలబడి ఉన్నదో, అప్పుడు ఆ ఉపాధి లయమవుతుందింక. ఏకమై ఉన్నది అంటే, ఈ బుద్ధి వెళ్లి ఏకంతో లయమవుతుంది. ఉపాధి నశిస్తే భేదం ఉండదింక. భేద బుద్ధులన్నీ బుద్ధి అన్న ఉపాధి ఉండడం వల్లే. ఎప్పుడైతే బుద్ధి ఏకాగ్రమవుతుందో, దాన్నే ఏకాగ్ర చిత్తం అని గూడా పిలుస్తారు. ఎప్పుడైతే బుద్ధి ఏకాగ్రమవుతుంది, ఏకం పైన వెళ్లి నిలబడుతుందో, అంటే ఇంకిది వెళ్లి అందులో లయమవుతుందో, అంటే ఉపాధి నశిస్తుందో, అంటే ఎప్పుడైతే మనం సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త అవస్థలో ఉన్నంత సేపు ఈ జగత్తంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపిస్తున్న జగత్తు లక్షణాలు దుఃఖం, క్షణికం, శూన్యం. అక్కడ నేను లేనా? ఉన్నాను. స్వలక్షణంగా నేనున్నాను. సలక్షణంగా ఉన్నాను. మామూలుగా గూడా గాదు. ఇక్కడ వీళ్ళు స్వలక్షణం అని జెప్పారు గదా! ఈ విధంగా ఆత్మ లక్షణంగా ఉన్నాను. సలక్షణంగా తప్పకుండా ఉన్నాను. అనుమానం లేదు. అయితే కానీ ఇదిగో ఇంతే విషయం. దుఃఖం, క్షణికం, శూన్యం, స్వలక్షణం అన్నీ కలగాపులగమయ్యే. నేనక్కడ ఉన్నా, నాకు తెలియకుండా ఉన్నాను. ఇది మాత్రమే తెలుసుకుంటూ ఉన్నాను. అదే నేననుకుంటున్నాను. ఇది గోల, కాంప్లికేషన్. అట్లానే ఎప్పుడైతే నేను నిద్రపోతూ ఉన్నానో, స్వప్నావస్థలో అక్కడ గూడా అంతే. స్వప్న లోకాలన్నీ కంటూ ఉంటాను. అందులో గూడా దుఃఖాలు, క్షణికాలు, శూన్యాలుంటాయి. అక్కడ గూడా మళ్ళీ స్వలక్షణంతో కూడిన నేను సలక్షణంగా ఉంటానక్కడ. సలక్షణంగా ఉంటాను. ఈ స్వలక్షణాన్ని చూపించడం కోసమే ఎప్పుడు చూసినా మన రామాయణం నిండా మన వాల్మీకి మహర్షి మాటి మాటికి రామః సలక్ష్మణః అని చెప్తుంటారు. రామః సలక్ష్మణః ఎందుకు? సలక్ష్మణః స్వలక్షణం సలక్షణం. ఆత్మ లక్షణము మొత్తం అన్ని అవస్థల్లో వ్యాపించి ఉన్నది అనుమానమే లేదు. కానీ విడదీసి చూసుకోవడం తెలియకనే ఇంత గొడవ. అయితే కానీ ఎప్పుడైతే నేను సుషుప్తి అవస్థలో ఉన్నానో, అప్పుడు మాత్రం జాగ్రత్త అవస్థలో కూడా నాకు ఉపాధి ఉన్నది. అంతఃకరణం ఇంకా యాక్టివ్‌గా పనిచేస్తుంటుంది. కాబట్టే ఆ బుద్ధి భేదాలు చూస్తుంటుంది. భేద బుద్ధి ఉన్నది గాబట్టే, ఆ బుద్ధి తంత్రంతో భేదాలు చూస్తూ ఉండడం చేతే, ఆత్మ, అనాత్మలు బాగా కలగాపులగంగా కలిసిపోయి, అందులోనే ఉన్న ఆత్మ, అదే అయి ఉన్న ఆత్మ తెలియకుండా ఉన్నది. అనాత్మలే నేననుకునే గోల సంప్రాప్తించింది. అదే పద్ధతిలో స్వప్నావస్థలో కూడా ఉపాధి ఉంటుంది. కాబట్టి బుద్ధి తంత్రం యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అందుకని భేదాలు తెలుస్తూ ఉంటాయి. అనాత్మలు కనిపిస్తూ ఉంటాయి. చివరికి ఆ కనిపిస్తున్న అనాత్మల్లో ఏదో ఒకటి నేననుకోవడము. మిగిలినవన్నీ నేను కాదనుకోవడము. వేరేగా ఉన్నాయని చూస్తే భయాలు, మోహాలు, శోకాలు, దుఃఖాలు గ్యారంటీ. వాటితో పాటే సుఖాలు గూడా ఉన్నాయనుకుంటాము. వాటన్నిటిని కలుపుకుంటాం. కానీ ఎప్పుడైతే సుషుప్తిలో ఉన్నామో అప్పుడు మాత్రము ఆ ఉపాధి లయమై ఉంటుంది గాబట్టి, బుద్ధి అన్న ఉపాధి అంతఃకరణం మనసన్నది లయమై ఉంటుంది గాబట్టి, అది వేరేగా భేద బుద్ధులతో భేదాలన్నీ చూపించడానికి లేదు గాబట్టి, ఇటు జగత్తు గనిపించదు, అటు స్వప్నం గనిపించదు. అసలు ఏమి భేదాలు గనిపించవు. నా స్థితిలో నేను స్వలక్షణంగా నా పాటికి నేనుంటాను. ఒకవేళ అటువంటి స్థితి వస్తే దాని పేరు మోక్షం. అప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు. స్కందాలు లేవు, కాండలు లేవు, పర్వాలు లేవు. ఉన్నది నేను. అది తెలియకపోవడం వల్లే బుద్ధులమై ఉన్నాం మనము.
తెలిస్తే ప్రబోధం ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడైతే ఆ జ్ఞాన బోధ కలుగుతుందో, ప్రబోధము అంటే మేల్కోవడం జరుగుతుందో, అప్పుడు ఈ నిద్రలోంచి మేల్కోగానే ఇదంతా నాలో లయమవుతుంది. నేనున్నంత వరకు అంటే నేను అన్న భావన అహంకారంతో కూడి ఉపాధి, బుద్ధి నేను అని అంటున్నంత వరకు మాత్రము ఇది తప్పదు. మనం చేస్తున్న ప్రయత్నం ఏమి అంటే వాటిని వేరు చేసి చూస్తుంటాము. వాటిని వేరు చేసి ఊరికనే చూడడం గాదు. వాటిని వేరు చేసి ఈ బుద్ధిని భేదాలు చూస్తూ ఉన్న బుద్ధిని భేదాలు చూడకుండా ఏకం చూసేందుకు దాన్ని ఏకాగ్రచిత్తంగా మారుస్తూ ఉంటాము. మనం చేస్తున్న సాధనంతా దీనికోసమే. ఆ రకంగా చేయగలిగితేనే జగత్ నాలో లయమవుతుంది. లేదా జగత్తెప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటుంది. జగత్తు తెలుస్తున్నంత వరకు భేదం తప్పకుండా ఉంటుంది. అందుకని బౌద్ధులెక్కడున్నారంటే మనమెక్కడున్నాము? దేహాత్మ భావన ఉన్నదా లేదా అంటే ఉన్నది. ఈ దేహమే నేనంటాము. అనుమానం లేదు. ఏదైనా ఒక ఫోటో చూపించి ఇదెవరు అంటే ఆ ఫోటోలో ఒక 6, 7, 8, 9 రూపాలు కనిపిస్తుంటే ఇందులో నువ్వెక్కడున్నావు అనగానే ఏదో ఒక రూపం చూపించి ఇది నేనని చెప్తావు. అది నా అక్క, అది నా అమ్మ, అది నా అన్న ఏదో చెప్తావు. అన్నీ నేనే గాదా? ఆ మాట రానే రాదు. భేద బుద్ధి ఉన్నంత వరకు, బుద్ధి ఈ విధంగా భేదం చూస్తూ ఉన్నంత వరకు ఇంతే విషయం. ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి వేరుగా. కాబట్టి దేహాత్మ భావన గ్యారంటీగా ఉన్నది. అదిగో ప్రాణము, ఇంద్రియాలు చూసుకొని దాంతో నడుస్తున్న దేహాన్ని నేను అనుకోవడమే కాక, అదే బుద్ధి మిగిలిన దేహాలన్నీ చూసి అది నాది, ఇది నాది, అది నాది కాదు, ఇది దీనివల్ల నాకు సుఖం, దానివల్ల దుఃఖం అనుకుంటూ ఇది ఉన్నది, అది పోయింది అనుకుంటూ బుద్ధి తంత్రాలతోటే చూస్తూ ఉంటుంది. ఈ పీఠముడిని మనము విప్పదీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంక కొన్ని శ్లోకాలు మిగిలాయి మన సురేశ్వరుల వారిచ్చినవి అవి చూస్తూ వెళ్దాము. ఎప్పుడైతే ఈ వివేచన చేస్తామో, ఎప్పుడైతే ఈ విధంగా మనం విడదీసి చూసుకుంటామో, వెతికి వెతికి తరచి తరచి అనాత్మలుగా కనిపిస్తున్నదంతా ఆత్మే. అయితే దాన్ని ఎట్లా పట్టుకోవాలి అని. నేను కాదు, అదింక వేరేది, ఇది వేరేది, అది ఇంకోటి, ఇది ఇంకోటి అని వేరువేరుగా కనిపిస్తున్నవన్నీ వేరు గాదు. నేను అని చూసుకోవడం ఒకవేళ వస్తే సాక్షాత్తుగా ఉన్నదంతా ఈశ్వరుడే. అది ఈశావాస్యం. ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ అని తెలుస్తుంది. అప్పుడు ఆ మాయాశక్తి తొలగుతుంది. లేనంత వరకు ఇంతే విషయం. దానికి మనం ప్రమాతమై ఉండాలి. దానికి మనం మాతలమై ఉండాలి. మనము ప్రమాణంతో ఏ ప్రమాణం మళ్ళీ జ్ఞానమన్న ప్రమాణం. వేదం చూపిస్తూ ఉన్న ఆత్మజ్ఞానము అన్న ప్రమాణంతో ప్రమాతలమై బయలుదేరితే ఈ మోహాలన్నీ తొలగితే మోక్షం ఒక్కటే మిగులుతుంది. అది నా స్వరూపం. అప్పుడు ఈ అవస్థాత్రయాలు జాగ్రత్త అవస్థలో ఉన్న ఏదో జగత్ నేను, ఏదో స్వప్నావస్థలో ఉన్న లోకాలు నేను, సుషుప్తి అవస్థలో ఉన్నాను కానీ నాకు తెలీదు అని ఇన్ని అవస్థల్లో ఉన్న ఇన్ని అవస్థలు తొలగుతాయి. అవే దోషాలు. అవే దోషాలు. అవి తొలగితే ఉన్నది ఒక్కటే నా స్వరూపం మోక్షమని తెలుస్తుంది. దానికోసము ప్రమాతవై నువ్వు బయలుదేరుతూ ఉన్నావా? అయితే కూర్చో. నీకు ప్రమాణం కావాలి గదా! నువ్వు ప్రమాతవై, మాతవై నువ్వు బయలుదేరుతూ ఉంటే నీకు మానం కావాలి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఒక మెజరింగ్ యార్డ్ కావాలి. అందుకోసం వేదము కొన్ని ప్రమాణాలు చూపించింది. వేదమే ప్రమాణం. వేదమే ప్రమాణం. ఇప్పుడు ఆ వేదమన్న ప్రమాణంతో మనం తెలుసుకోవడం కోసము వేద ప్రామాణ్యమైన కొన్ని వేద మంత్రాలున్నాయి. అవి ఇక్కడ చెప్తూ వెళ్తూ ఉన్నారు. ఇవాళ నేను వాటిని చదివి చెప్తాను. చదువుతూ ఉండగానే ఈ ప్రమాణాలు, ఈ వేద ప్రామాణ్యమైన మంత్రాలు, ఈ వేద వాక్యాలు
ఏ ఉపనిషత్తుల్లో నుంచి వచ్చాయి, ఏమి కథ అని మీకు తెలుస్తూనే ఉంటుంది. అది చదువుతూ ఉంటే వెంటనే మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇవాళ ఊరికినే ఇక్కడ శ్లోకాలు చదువుతూ వెళ్తాను. వచ్చే వారంలోగా మీరు ఆలోచించుకుని ఉంటారు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని వస్తారు. వచ్చే వారం మళ్ళీ వాటిని అందంగా చూసుకుని, తర్వాత శ్లోకం చదువుకోవచ్చు. ఇంకో కొత్త శ్లోకం మళ్ళీ మొదలుపెట్టుకోవచ్చు ఏడోది. చూద్దాం పట్టండి. మనలో చాలా మందిమి ఆల్రెడీ ఇక్కడున్న శ్లోకాల్లో ఏ వేద మంత్రాన్ని చెప్తున్నారో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇవే మన ప్రమాణాలు. నువ్వు ప్రమాతగా బయలుదేరుతున్నావు గదా! నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వివేకంతో వెతుక్కోవడానికి నిన్ను నువ్వు వెతుక్కోవడానికి బయలుదేరుతూ ఉన్నావు గదా! సాధకుడివి. మాతవు పట్టు చూపిస్తాను. వేదంలో మన ఉపనిషత్తుల్లో ఎక్కడెక్కడ ఏ ఏ మంత్రాలున్నాయో అని చెప్తున్నారు. చాలా అందంగా జెప్పారు. చాలా అందంగా జెప్పారు. చూద్దాం పట్టండి. ఇషీకః ఇవ సన్మాత్రః న్యక్రోధ కణికోపమః బాహ్య బాహ్య దళోన్ముక్త కదళీకంద సన్నిభః. ఇందులో 3 ప్రమాణాలు చెప్పారు. 3 ఉదాహరణలతో నిన్ను నువ్వు తెలుసుకో. మొదటి ప్రమాణము, మొదటి ఉదాహరణ, ఒక ఏదో రెల్లు దుబ్బున్నదనుకోండి. అందులో ఏదో రెల్లు గడ్డి ఉన్నది. ఏదో ముంజగడ్డి. ఆ ముంజగడ్డిలో నుంచి ఇషికాని, అందులో ఉన్న నారను ఎట్లా తీస్తారో, అట్లా ఈ అనాత్మల్లో ఉన్న నిన్ను నువ్వు, సన్మాత్రంగా ఉన్న నిన్ను నువ్వు ముంజాత్ ఇషికః ఇవ బయటికి లాగవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఏదో ఆకులో ఈనెల్లాగా, ముంజగడ్డిలో నారలాగా నువ్వు మొత్తం అంతా పరుచుకుని ఉన్నావు. లోపల అంత సన్నగా అణుమాత్రంగా ఉన్నదాన్ని బయటికి తీయే. ఈ స్థూలమైన దేహంలో నుంచి సుసూక్ష్మంగా ఉన్న నిన్ను నువ్వు బయటికి లాగు అని చెప్తూ ఉన్నారు. ఈ మంత్రగ్రామము ఎక్కడిదో మీకు ఆల్రెడీ గుర్తుకొచ్చే ఉంటుంది. వచ్చే వారం చూద్దాము. ఈలోగా మీరు నోట్స్ రాసుకోవాలంటే పెట్టుకోండి. మీకు అంతవరకు అవసరం లేదు, మొత్తం అన్నీ రెడీగా గుర్తున్నాయంటే సరే. తర్వాత న్యగ్రోధ కణికోపమః. అదిగో అక్కడ మర్రి చెట్టు చూసావా? ఆ మర్రి చెట్టు విత్తనం చూసావా? అది ఎంతుంది? ఏదో ఆవ గింజ కన్నా చిన్నగా ఉంటుంది. నిజంగా సుసూక్ష్మంగా ఉన్నది ఏదో ముంజగడ్డిలో ఇషికంలాగా సుసూక్ష్మంగా ఉన్నది అంటే, అంత సూక్ష్మంగా ఉన్న దాంట్లో నుంచి ఇంత స్థూలమైన జగత్తంతా ఎట్లా వచ్చింది అని నువ్వు అనుమానించవలసిన పనిలేదు. ఆ మర్రి చెట్టు విత్తనం చూసావా? అంత సన్న విత్తనంలో నుంచి ఇంత మహావృక్షం రాలేదు. ఎక్కడుందది? ఇంత మహావృక్షం ఎక్కడుంది? పైగా నువ్వు నిజంగా ఆ విత్తనాన్ని దంచి చూస్తే అందులో నుంచి తెలుస్తుందా నీకు? ఆ చెట్టు కనిపిస్తుందా? లేదు గదూ! కానీ ఎప్పుడైతే కాలం, కర్మ, ఏదో దానికున్న గుణము అన్నీ కూడి వచ్చాయంటే, ఆ చెట్టు ఎట్లా మొలిచి తర్వాతది పెద్దదై మహావృక్షం అవుతుందో, అట్లానే సుసూక్ష్మంగా ఉన్న ఆత్మలో నుంచే ఇంత అశ్వత్థ వృక్షం లాంటి జగత్తంతా వస్తుంది అని ఇంకొక ఉపనిషత్తులో ఒక కాండలో స్పెసిఫిక్‌గా ఎగ్జాంపుల్ చూపిస్తూ చెప్తూ వచ్చారు. ఆ విధంగా నువ్వు వెతుకు. సుసూక్ష్మమైన ఆత్మలో నుంచి ఇంత స్థూలమైన జగత్తంతా వచ్చింది చూసుకున్నావా? అదసలు ఎంతుంటుంది? న్యగ్రోధ కణికలాగా ఉంటుంది. కణికంతుంటుంది. ఏదో సన్నటి పూస అంతుంటుందది. ఇప్పుడు ఎట్లా తీయాలండి ముంజగడ్డిలో నుంచి ఇషికను లాగినట్టు? ఏదో నెగ్రోధంలో నుంచి చెట్టుని చూసినట్టు దీన్నెట్లా కనిపెట్టాలండి అంటే, ఓహ్! ఇంకా ఈజీ, ఇంకా ఈజీ అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బాహ్య బాహ్య దళోన్ముక్త కదళీకంద సన్నిభః. ఒక అరటి బోదె ఉందనుకోండి. అది స్థూలంగా కనిపిస్తుంది. అరటి చెట్టు బోదె స్థూలంగా కనిపిస్తుంది. పైన ఆకు తీసి చూడు. పైన లేయర్, దాని దళము పైన ఉన్న లేయర్ తొలగించు. దాని లోపల ఉన్న లేయర్ తొలగించు. అందులో ఉన్న లేయర్ తొలగించు.
అందులో ఉన్న లేయర్ తొలగించు. అందులో గూడా ఉన్న లేయర్ తొలగించు. లోపలికి వెళ్తే ఏముంది నీకు? ఖాళీ. తెలుస్తుందా? ఆ అరటి బోదె లోపల మధ్యలో ఏముంటుంది? ఏముండదు ఖాళీ. ఖాళీ ఏమి ఆకాశం, ధారాకాశం తెలుస్తున్నదా? అని ఈ ఎగ్జాంపుల్ పెట్టి చాలా చోట్ల చెప్తూ వచ్చారు. ఎక్కడెక్కడ ఉన్నదో ఆలోచన చెయ్యండి. ఆ విధంగా ఈ దేహం ఉన్నది. ఏదో అన్నమయ కోసం, అందులో నుంచి ఏదో ప్రాణమయ కోసం, అందులో ఏదో మనోమయ ఆత్మ, అందులో ఏదో జ్ఞానమయ ఆత్మ, అందులో ఏదో ఆనందమయ ఆత్మ అని అన్ని ఉదానిపైన, 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 ఉదానిపైన లేయర్స్ లాగా ఉన్నాయి. అన్ని తీసి చూడు లోపల ఉన్నదేదో తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా నువ్వు జగత్తంటావు. అందులో నావి, నావి, నావి అంటావు. నేను అంటావు. మళ్ళీ ఆ దేహం జూస్తావు. అందులో మళ్ళీ ఏవో ప్రాణాలుంటాయి, ఇంద్రియాలుంటాయి, రక్తాలు, మలాలు, మాంసాలతో కూడి ఉన్న తోలు తిత్తులుంటాయి. అవన్నీ నేను, నేను, నేను అంటావు. అవన్నీ బయట, 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 బయట ఉన్న ఏవో కవచాల్లాగా ఉంటాయి తొడుగులు. వాటి తీసి చూడు లోపల ఉన్నదంతా నువ్వే ఆకాశంలాగా వ్యాపించి తెలుస్తున్నదా అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత అసలు ఆత్మస్వరూపమేమి అంటే నిరంశః నిర్వికారః చ నిరాభాసః నిరంజనః పురుషః కేవలః పూర్ణః ప్రోచ్యతే పరమేశ్వరః. దానికి అంశలు, భాగాలు, కళలు ఏమీ లేవు. అది అఖండము, నిర్వికారము. దాంట్లో ఏ వికారాలు లేవు. కాబట్టే దానికి కర్మలు లేవు. అందుకనే అది కార్యం కూడా కాదు. అందుకే వ్యక్తమై తెలియదు. అందుకనే అది సుసూక్ష్మం. అది నిరవయవము. అది నిర్వికారము. తర్వాత నిరాభాస. దాంట్లో ఆభాస కూడా లేదు. అంటే ఈ అనాత్మ జగత్తంతా ఆభాస మాత్రంగా అందులో ప్రతిఫలిస్తుంది అంటే అది కూడా లేదు. దానికి ఆభాస గూడా లేదు. ఉన్నట్టుగా అనిపించడం ఎందుకు మళ్ళీ నీ బుద్ధి తంత్రం. నిరంజనము అది దేనికి తాకకుండా ఉంటుంది. గాలిలాగా, ఆకాశంలాగా. అది కేవలం ఏకం, అద్వితీయం. అది పురుషం పూర్ణత్వాత్ ఇతి. పూర్ణం. పూర్ణమదః పూర్ణమిదం అని ఆ పరమేశ్వరం గురించి చెప్తారు. దాన్ని తెలుసుకుందామంటే చెప్తాను. దానిదేముంది నిరంశః, నిర్వికారః, నిరాభాసః, నిరంజనః, కేవలం పురుషం, ఓన్లీ పూర్ణం, నథింగ్ ఎల్స్ అని చెప్తాను. ఏం ఉపయోగము? చెప్తే తెలుసుకునే వస్తువు గాదిది. పోనీ మనసుతో గూడా భావన జేయడానికి అవకాశం లేదు. ఎందుకు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాచః యత్ర నివర్తంతే మనః యత్ర విలీయతే ఏకీభవంతి యత్రైవ భూతాని భువనాని చ. దాన్ని తెలుసుకోవడానికి మాటలు చాలవు. మనసు కూడా లయమైతేనే అది తెలుసు. మనసుతో సహా మొత్తం అంతా ఉపాధి లయం కావాలి. ఉపాధి ఉన్నంత వరకు ఇది కండిషన్. మనసన్న ఉపాధి ఉన్నది అంటే, మాటలన్న లోక వ్యవహారాలు ఉన్నాయి అంటే, భేద బుద్ధులు ఉండి తీరుతాయి. భేద బుద్ధులు ఉన్నాయి అంటే, కేవలం పూర్ణం తెలియనే తెలియదు. ఎక్కడైతే ఈ భూతాలు, భువనాలు మొత్తం జీవులు జగత్తంతా ఏకీభవమై ఉంటుందో, మొత్తము కరిగిపోతుందో, లయమైపోవడం అంటే కరిగిపోవడం. అది నీ స్వరూపం. ఓకే. మాటలతో చెప్పడం కష్టం. మనసుతో గూడా ఆలోచన జేయడం కష్టం. నీ మనసు ఉన్నంత వరకు నీకు భేద బుద్ధి ఉంటుంది. అదున్నంత వరకు నువ్వు తెలుసుకోలేవు. సరే. ఈ మంత్రగ్రామము, ఈ మంత్రాల సమూహము ఎక్కడున్నదో, ఏ ఉపనిషత్తో తెలుస్తూ ఉన్నది గదా మనకు. ఆ తర్వాత సమస్తాని చ తత్వాని సముద్రే సింధవః యథా కః శోకః తత్ర కః మోహః ఏకత్వం అనుపశ్యతః. ఏ విధంగానైతే నదులన్నీ వెళ్లి సముద్రంలో కలుస్తాయో, అట్లానే తత్వాలన్నీ, ప్రాణులు, భూతాలన్నీ వెళ్లి అందులోనే లయమైపోతాయి, కరిగిపోతాయి. అప్పుడు ఉన్నదంతా ఏకత్వం. అటువంటి ఏకత్వాన్ని మాత్రమే చూస్తూ ఉన్న వాడికి మోహమేమి, శోకమేమి
అని చెప్తూ ఉన్నారు. శోకాలు, మోహాలు, సుఖాలు, దుఃఖాలన్న ద్వంద్వాలన్నీ నశించిపోవాలి అంటే నువ్వేవో కర్మలు చేస్తే వచ్చేది గాదు. జ్ఞానంతో ఉన్నదంతా ఒకటే అని తెలుసుకో. అంతా నీ స్వరూపంగానే చూసావు అంటే నీకు శోకం లేదు, మోహం లేదు అని చెప్తూ ఉన్నది మనకు మన ఉపనిషత్తు. వాచ్య వాచక రూపత్వాత్ సవికల్పః అపి సత్ అయం దేహాదీనాం వ్యపోహేన సంభవేత్ నిర్వికల్పకం. వాచ్యము అంటే అర్థము, వాచకము అంటే శబ్దము. శబ్దము లేదు, అర్థము లేదు. శబ్దంగా, అర్థంగా ఈ వికల్పాలుగా కనిపిస్తూ ఉన్నది సత్. అదే కార్యరూపంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ దేహాలన్న కార్యాలన్నీ తొలగిపోతాయో, ఎప్పుడైతే నువ్వు ఈ దేహము నేను, ప్రాణాలు, ఇంద్రియాలు ఇట్లాంటి వేరే దేహాలు అవి నా భార్యలు, భర్తలు, పిల్లలు, ఇల్లు, పిల్లికూనలు అని అనుకుంటున్నంత వరకు ఇది ఇట్లానే ఉంటుంది గానీ, ఎప్పుడైతే దేహాదులన్నీ తొలగిపోతాయో, దేహ భ్రాంతులన్నీ తొలగిపోతాయో, అప్పుడు నిర్వికల్పమైన నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. అంతవరకు ఈ వికారాలు, వికల్పాలు ఉంటూనే ఉంటాయి. కల్పనలు, కలలు ఉంటూనే ఉంటాయి. అసత్తేవ భవేత్ విద్వాన్ అసత్ బ్రహ్మ ఇతి వేద చేత్ అస్తి బ్రహ్మ ఇతి చేత్ వేద సంతం ఏనం తతః విదుః. ఎవరైనా సరే నేను అసత్ అనుకున్నాడంటే వాడు అసత్తే అవుతాడు. దేహం చూసి నేనిది అనుకున్నాడంటే వాడు అదే అవుతాడు. దాంతో పాటే అది పోతే వీడు పోతాడు. అదెందుకు అంటే క్షణికం, దుఃఖం, ఏంటో శూన్యం అని ఆల్రెడీ మన బుద్ధులు చెప్తూనే ఉన్నాయి గదా! బ్రహ్మమే అసత్ అనుకున్నావంటే నువ్వే అసత్ అయిపోతావు. పైగా నీ బుద్ధిని బట్టి నువ్వు గూడా నశిస్తావు. ఒకవేళ బ్రహ్మ అస్తి చేత్ వేద ఉన్నదంతా బ్రహ్మమే అని తెలుసుకున్నావనుకో, ఇంక వాడిని ఉన్నాడురా వాడు అని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తూ ఉన్నారు. ఈ మంత్రాలన్నీ నిజంగా మహామంత్రాలు. వీటిని మనము జాగ్రత్తగా అందుకనే ఉపనిషత్తుల్లోనే ఇన్ కాంటెక్స్ట్ పూర్తిగా ఉపనిషత్తులన్నీ బెట్టుకుని వాటికి శంకర భాష్యాలతో సహా తెలుసుకుంటూ వస్తూ ఉన్నది కారణం ఇదే. ఎందుకు అంటే వేరే రకంగా వివేచన చేయడము, వివేకం విడదీసి చూసుకోవడం రావట్లేదు కాబట్టి వేదమన్న ప్రమాణంతోటే ప్రమాతలమై మనము ఇందుకోసము సాధన చేస్తూ ఉన్నాము. దాంతో ఈ 6వ శ్లోకము దాని విచారణ పూర్తయింది. మళ్ళీ మనము వచ్చే వారము 7వ శ్లోకం చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. ఇతి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే శ్రేష్టోల్లాసః. కోరుకున్న వాళ్లకు అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.